హదీసులో వస్తుంది, బాగా ఖురాన్ పారాయణం చేసేటువంటి కారి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదము పుత్రుడా, నీకు సుందరమైనటువంటి గాత్రాన్ని ఇచ్చాను, నీ స్వర్ణం అతి మధురంగా ఉండేటువంటిది. అందుకే నేను ఖురాన్ని ఎంతో అమృత పారాయణంగా పాటించేటువంటి వాడిని, ఎంతో వినయంగా ప్రజలందరూ వినేటువంటి వాళ్ళు, నేను నీ ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు వినిపించాను అంటే, ఇప్పుడు ఆలిం అనుకోండి, దాయి అనుకోండి, ఒక ప్రసంగికుడు అనుకోండి, ఎవరైనా సరే వీరి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదాము పుత్రుడా, నువ్వు ఎన్ని చేసావు, ఎందుకంటే ప్రజల్లో అబ్బో ఫలానాయన బాగా ఖురాన్ చదువుతాడు, ఫలానాయన బాగా బయాన్ చదువుతాడు, ఫలానాయన మంచి జ్ఞానవంతుడు అని అనిపించుకోవాలని, ఒక మంచి ఆలిం అనిపించుకోవాలని, ఒక కారి అనిపించుకోవాలని, ఒక హఫీజ్ అనిపించుకోవాలని చేసావు తప్ప నీవు నా ప్రసన్నత కోసం చేయలేదు. అవును ఆదాము పుత్రుడా, నువ్వు ప్రజల్లో పేరు పలుకుబడుల కోసమే చేశావు. ఫలానాయన బాగా ఖురాన్ చదువుతాడు, ఫలానాయన